మా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి మీ జీవితాన్ని త్యాగం చేసిండ్రు. కానీ ఆ చదువుకున్న బిడ్డలు కూడా ఇప్పటికీ మళ్ళీ పెద్ద ఉద్యోగాలు దొరికే వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు లేక మళ్ళీ మీ పనులలో కొనసాగే వాళ్ళు కొంతమంది మాత్రమే. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్న స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు గుర్తు ఉండి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 10వ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పింది. నేను ఒకరొకరు అడుగుతా ఉన్నా, మీకు ఎవరికైతే ఆనాడు కొత్త పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇచ్చిందా ఈ ముఖ్యమంత్రి పడుతా ఉన్నా? కొత్త పెన్షన్ ఇచ్చిందా నీకు? రెండవది 2,000 రూపాయల పెన్షన్ ఏం పిశాది 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా 4,000 రూపాయల పెన్షన్? ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు, నడుముల వంకల పోయిన వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా నీకు? నా ఆడబిడ్డలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడపిల్లల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు బాధ్యత మర్చిపోతే కుటుంబాన్ని స్థాపిస్తున్నది వాళ్ళే అని చెప్పి మీకు 2,500 రూపాయల రుచి ఇస్తా అని చెప్పిందా? ఏ మహిళకైనా 2,500 రూపాయలు 4 నెలలుగా వస్తుందా? మరి అడుగుతున్నారా మీరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒట్టెక్కినాక ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక పోడమల్లప్ప అవునా కాదా నా బాలాజీ గారి చౌరస్తలో చేర్చుకుందామా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు చెక్ వస్తుంది. ఆ చెక్ కూడా 6 నెలలకు 7 నెలలకు వస్తాయి. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయల చెక్ ఏం కర్మ, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఈ 4 నెలల్లో కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా? చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండా? వచ్చిన వాళ్ళు చేయలేమట్టండి. వచ్చినా స్కూటీ రాలే, వృత్తి రాలే 2,500 రూపాయలు. నా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఆటో డ్రైవర్లకు 2,000 రూపాయలు? రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు, అడ్డానికి కూలీలకి, రైతుల కంటే రైతు బంధు వస్తోంది, నా కూలీలకు కూడా ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇస్తుందా 12,000 రూపాయలు? ఏది లేదు. ఇప్పుడు ఏమంటాడు? కేసీఆర్ నాకు ముత్త చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను సచివాలయం అయినా అక్కడ లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలే దొరుకుతాయని చెప్పి వెకిలి మాట మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఖాళీ కుండలున్నాయా, లంకె బిందెలున్నాయా? నీకు తెలియదా? సోయి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చినవా? ఇవాళే ఇలా ఆర్థిక మంత్రి, మొన్నటిదాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు. 34,000 కోట్ల రూపాయల ఊర్లలో బెల్ట్ షాపులు గల్లీకి పెట్టిండు. అవన్నీ కూడా తీసేస్తా, తాగి అనారోగ్యం పాలై చచ్చిపోతే ఇలా తల్లి లేని పిల్లలుగా, భర్త లేని భార్యగా జీవించే దుస్థితి తెలంగాణ ఉంది. నేను వచ్చినాక బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పింది. కానీ వాళ్ళని చూసుకుంటూ వస్తున్నా, బడి పక్క పంటి వైన్ షాపే, గుడిక పక్క పంటి వైన్ షాపే, మహిళలు తిరిగే దగ్గర కూడా వైన్ షాపే, నాగాళ్ళు కష్టపడి కూడా వైన్ షాపే, నాగాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము సగానికి ఎక్కువ తాగుడుకు పోతున్నమాట. వాస్తవం అవునా కాదా? నా ఆడబిడ్డలాగా ఆలోచించమని చెప్పుకుంటున్నా.
ఇవాళ మీకు తెలుసా, తెలంగాణ వచ్చినాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్ కి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. మొన్నటిదాకా కేసీఆర్ సర్కారుకి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలీ పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ కట్టే ఎంతో తెలుసా, 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్ల. ఒకవేళ కనుక ఈ వైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న 2,000 రూపాయల పెన్షన్ రాదు, జీతాలు ఇవ్వడానికే పైసలు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మీ దగ్గర ఓట్లేసి గెలిపించిన కానీ ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు, ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీ పోయే పార్టీ కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లని రూపాయని చెప్పి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతాడు కదా, మరి ఎట్లయితాడు? వస్తే గీస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 5 సీట్లు పెరుగుతాయి కావచ్చు, ఒక 5 సీట్లు తగ్గుతాయి కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ప్రసక్తి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, అక్కడి నుంచి లంక బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? అప్కి బార్ మూడోసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది. రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ ఎంపీ పై 4 పైసలు తెచ్చేది లేదు. నా జవహర్ నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో రోడ్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో డ్రైన్లు కట్టాలంటే, నా జవహర్ నగర్ లో దవాఖాన రావాలంటే, నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే, నా జవహర్ నగర్ అడ్డంలో నా కూలీలు బయటికి పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే, నా జవహర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ స్ట్రెస్ రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమవుతుంది. జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 ఆనాడు వేసుకున్న గుడిసెలకు రెగ్యులేషన్ పెట్ట డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు. నీ అప్ప జాగిరా అని చెప్పడుతున్నా. మా వాళ్ళు 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకోవడం తప్ప 300 గజాలలో 400 గజాల మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఇవాళ పంజాయన్స్ ఎక్కడో ఈ చెత్త కుప్ప మధ్యలో దిక్కు లేక దుర్గంధం చిమ్ముతున్నా, పురుగులు పారుతున్నా, ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే వండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవహర్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద దుర్మార్గంగా ఇది కట్టు అది కట్టమన్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదని చెప్పి మనం చెప్తాం. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు ఎట్లా కొట్లాడింది. మీకు తెలుసు ఇంతకుముందు మా విక్రమయ్య గారు చెప్పిండు, ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే వాళ్ళకి సన్న బియ్యం పెట్టింది అన్నది నేనేం చెప్పండి. కరోనా కష్టకాలంలో ఇంతకుముందు విక్రమయ్య గారు చెప్పినట్టుగా ఇవాళ ఆదుకోవడమే కాదు, పేషెంట్ల మధ్య తినడమే కాదు, ఇవాళ 2 వ్యాక్సిన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇవాళ 2 డోసులు ఇచ్చి బూస్టర్ డోస్ కూడా ఇచ్చి కరోనా అంటే వణికిపోయిన సందర్భాన్ని చూసినాం మనం. ఇవాళ కరోనా అంటే భయం లేని వాతావరణాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని మనం చేస్తున్నాం. అందుకే ఇవాళ కూడా నా జవహర్ నగర్ లో పేదవాళ్లు తినే 5 కిలోల బియ్యం మోడీ గారి సర్కారు పంపించింది తప్ప కేసీఆర్ పంపించింది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించిన బియ్యం కాదు. ఇంకా 5 ఏళ్ల వరకు కూడా ఆ బియ్యం కేంద్రమే పంపిస్తామని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఆయన అంటాడు
జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతున్నా అని చెప్పి ఇవాళ ఇక్కడ నేను అడుగుతున్నా, జవహర్ నగర్ లో గుడి ఉందా లేదా? ఎందుకు కట్టుకున్నాం? రాముడు లేని అయోధ్య ఉండొద్దని, రాముడు లేని అయోధ్య ఉండొద్దని, దేవుడు లేని గ్రామం ఉండొద్దని. దేవుడు లేని గ్రామం ఉంటే బరకత ఉండదని చెప్పి మనం భావిస్తాం. ఇవాళ దేశానికి ఇవాళ కాదు 500 ఏళ్ల క్రితం అక్కడ గొప్ప అయోధ్యలో రామాలయం ఉండే, ఆ రామాలయం ఆయన కూల్చేసిండు. దేశానికి అరిష్టం జరిగింది, అనేక మంది చనిపోయిన కొని కావాలని చెప్పి, కానీ ఎవరు కట్టలే. కానీ భారత ప్రజానికం వాళ్ళ విశ్వాసానికి ప్రతీక ఉన్నటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి, ప్రతి ఊరికి అక్షింతలు పంపించి, ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఇవాళ అందరూ చల్లగుండాలని మొక్కిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్పడం చేస్తున్నారు. ఇవాళ మోడీ గారే కదా గ్రామాలకు టాయిలెట్ కట్టిస్తున్నది, మోడీ గారే కదా డబుల్ బెడ్రూమ్ పంపిస్తున్నది, మోడీ గారే కదా ఇవాళ రోడ్లు వేయిస్తున్నది, మోడీ గారే కదా రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నది. అందువల్ల చెప్తే వడదు. ఇంకా మేము నాగారం పోవాలి, దమ్మాయిగూడెం పోవాలి. కాబట్టి నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. జవహర్ నగర్ లో నివసిస్తున్న వాళ్ళు 90% తెలంగాణ పల్లెల నుంచి వచ్చినారు. కాబట్టి 10-15% బయట వరకు రావచ్చు, వాళ్ళు కూడా పేద ఉండొచ్చు. అందరం ఇవాళ నిన్ను మనసుతో మీ బిడ్డ అయినటువంటి నన్ను ఆశ్రయించి కమలం పువ్వు గుర్తుని గెలిపించాలని చెప్పి ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వాన్ని మూడోసారి తేవడంలో మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నా. భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మన యొక్క వాలంటీర్స్ దయచేసి ఎంఆర్పిఎస్